రామాయణ ప్రశస్తాన్ని గురించి రాయండి. ప్రపంచ సాహిత్యంలో ఆది కావ్యం రామాయణం. వాల్మీకి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందారు. రామాయణం మానవ జీవితాలను సంస్కరించగల మహాకావ్యం. మానవ హృదయాలలో ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుడి అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, ఈశానురక్తి వీటిని రామాయణం పట్టి చూపిస్తుంది. స్నేహబంధం, ధర్మబలం, వినయంతో ఎదగడం, వివేకంతో ఎదగడం, ప్రకృతి లాలన వీటిని రామాయణం చదివి నేర్చుకోవాలి. రామాయణం చదవడం అంటే జీవితాన్ని చదవడమే. ఇది పారాయణ గ్రంథం మాత్రమే కాదు, ఆచరణ ప్రధానమైన గ్రంథం కూడా. ఉన్నత ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పిస్తుంది. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం లేదు.